చేసేదంతా చేసి ఇదంతా ఏందనేది అర్థం కావట్లే. ఇప్పుడు లాస్ట్కి వస్తే నాకు ఏం తెలియదు, నేను ఏం చేయలే, నాకు అసలు ఇన్వాల్వ్మెంటే లేదని చేసేదని చేసింది. మీకు ఇంకోసారి మళ్ళొకసారి చెప్తా ఉన్నా. మంగ్లీ కేసులు పెట్టుడు, మంగ్లీ డ్రామాలు, ఇవన్నీ వేరే 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 డ్రామాలు చేస్తా ఉంది. నేను ఏమంటా ఉన్నానంటే ఒకసారి ఇది ఓపెన్ చేయండి. దగ్గర మంగ్లీ కేసు పెట్టడం జరిగింది. ఓరి అమ్మ, లాస్ట్కి వస్తే V6 మీద కూడా కేసు పెట్టింది. V6 మంగ్లీని చేరదీసి ఈరోజు మంగ్లీని స్థాయికి తెచ్చింది V6. అర్థమవుతుందా? నువ్వేంది అనేది, నీ బెదిరించుడు, మీరు కేసులు పెట్టేస్తాము, మేము ఏదో చేసేస్తాము. అందులో E96 టీవీ మీద కూడా గడికొకసారి గోక్కుంటున్నావు అంటున్నా. ఇది పోయినా కొద్దికి మంగ్లీ గోక్కుంటా ఉన్నది. ఇగో E96 టీవీ సంతోష్ ఏమని కేసు పెట్టడం జరిగిందంటే, నాకు ఏం తెలియదు, నేను అమాయకురాల్ని, నా మీద ఉచ్చిగా వీడియోలు తీసిరని, ఈ వీడియోలన్నీ డిలీట్ చేయాలి, మీడియా నా ఫ్యామిలీ, నేను ఈ మీడియాల నుంచే వచ్చినా అని మాట్లాడినావు కదా, నీ బుద్ధి అర్థమవుతుంది ఇక్కడ. అరే అన్ని పక్కన పెట్టండి. V6 నీ బతుకు, V6 లేకపోతే నీ బతికేందని అడుగుతా ఉన్నాం మేము. లాస్ట్కి వస్తే నీ కన్నడ లాంటి V6 మీద కూడా నువ్వు పెట్టినావంటే నువ్వు గజ 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 మొత్తం పైంట్లో నానిపోయినాయి. మంగ్లీ అందరు ఇట్లా అమ్మో మంగ్లక్క ఏమాయక్క ఇట్లా ఉనుకుతున్నారు అందరు. నువ్వే గుంత తీసుకొని నువ్వే గుంతలు పడి మళ్ళీ నన్ను గుంతలు నూకిర్రు, నేను కడిగిన ముత్యాన్ని అని మాట్లాడుతా ఉన్నావు మంగ్లీ. నువ్వు ఏమాకాంత్ రెడ్డి సుబ్బు గురించి మాట్లాడినంత రమావతి మధు గురించి ఎందుకు మాట్లాడతలేవు? నీ కుంభకోళాలు ఏమన్నా బయటికి తీస్తాడనా? ఇక నువ్వు పెట్టే కేసులకి ఇక మొత్తం ఇక వణుకుతున్నారు. కొన్ని ఛానళ్ళకి ఫోన్ చేసి అన్నా కొంచెం వీడియోలు తీయని నేను ఎందుకు రిక్వెస్ట్ చేసినావు? అందులో మనకు కూడా కాల్ వచ్చింది. చేపియలేదా కాల్? మీరు మా ఛానల్ కాల్ చేపియలే వీడియోలు తీయమని? నీ తప్పే లేదు, ప్రూవ్ చేసుకో తప్పలేదని. మరి ఏమనుకుంటా ఉన్నారు, ఏం చేద్దాం అనుకుంటారు? మొత్తం ఇప్పుడు మంగ్లీ మీద వీడియోలు చేసిన ఛానల్స్ అన్ని మొత్తం ఢిల్లీ చేపించే ప్రయత్నాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, హైకోర్టుకి వెళ్ళి ఏదో చేద్దామని చేస్తా ఉన్నారు. చేయండి, ఏం చేస్తారు? ఏందో మంగ్లీ ఏమనుకుంటుందో అర్థమైతలేదు. ఇప్పటికైనా ఒక్క రోజన్నా ఒక్క బాధితునన్నా కలిసినావు మంగ్లీ? కలవవు. నువ్వు ఎందుకు కలుస్తావు? నీకేం అవసరం? హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ. అండ్ మంగ్లీ చేసేదంతా చేసి ఇదంతా ఏందనేది అర్థం కావట్లే. ఇప్పుడు లాస్ట్కి వస్తే నాకు ఏం తెలియదు, నేను ఏం చేయలే, నాకు అసలు ఇన్వాల్వ్మెంటే లేదని చేసేదని చేసింది. మీకు ఇంకోసారి మళ్ళొకసారి చెప్తా ఉన్నా. మంగ్లీకి ఇన్వాల్వ్మెంటే లేదనుకుంటే ఫస్ట్ మీకు ఒకటి చూపిస్తాగండి. మంగ్లీ కేసులు పెట్టుడు, మంగ్లీ డ్రామాలు, ఇవన్నీ వేరే 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 డ్రామాలు చేస్తా ఉంది. నేను ఏమంటా ఉన్నానంటే ఒకసారి ఇది ఓపెన్ చేయండి. దగ్గర మంగ్లీ కేసు పెట్టడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి. TV9, TV5, ABN, సాక్షి, NTV, HMTV, RTV, 10TV. ఓరి అమ్మ, లాస్ట్కి వస్తే V6 మీద కూడా కేసు పెట్టింది. V6 మంగ్లీని చేరదీసి ఈరోజు మంగ్లీని స్థాయికి తెచ్చింది V6. కన్నా అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడం అంటే ఇదే. బుద్ధి పోనిచ్చుకోలే మంగ్లీ. నీ బుద్ధికి ఈయనే అర్థమవుతుంది మంగ్లీ. అర్థమవుతుందా? నువ్వేంది అనేది, నీ బెదిరించుడు, మీరు కేసులు పెట్టేస్తాము, మేము ఏదో చేసేస్తాము. అందులో E96 టీవీ మీద కూడా కేసు పెట్టింది. ఏమైతుందండి ఈ కేసులు? ఏమన్నా కొత్తనా? ఏమైతుంది ఈ కేసులు పెడితే? ఎవడు ఉంటున్నాడు చెప్పు? ఏమైతుంది మంగ్లీ? గోక్కుంటున్నావు గడికోసారి, నువ్వే గడికొకసారి గోక్కుంటున్నావు అంటున్నా. ఇది పోయినా కొద్దికి మంగ్లీ గోక్కుంటా ఉన్నది. ఇగో E96 టీవీ సంతోష్ 191 మన దాన్ని స్థానము. ఇందులో కూడా ప్లస్ టీవీ చాలా ఛానల్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఎన్ని ఛానళ్ళ మీద పెట్టిందంటే దగ్గర ఒక మేజర్గా ఒక 40 ఛానల్స్, ఒక 200 ఛానళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది మంగ్లీ. ఏమని కేసు పెట్టడం జరిగిందంటే, నాకు ఏం తెలియదు, నేను అమాయకురాల్ని, నా మీద ఉచ్చిగా వీడియోలు తీసిరని, ఈ వీడియోలన్నీ డిలీట్ చేయాలి, ఏం ఉండకూడదు అని కేసు పెట్టడం, అంటే కోర్టులో వేయడం జరిగింది. ఇవన్నీ రిమూవ్ చేయాలి, ఇవి లింకులన్నీ తీసేయాలి, అసలు నాకు సంబంధం లేదని మంగ్లీ అన్ని ఛానల్స్ మీద ఒకసారి చూడండి ఎన్ని ఉన్నాయి. బొచ్చడి ఛానల్స్. బిగ్ టీవీ, KR టీవీ, కాలోజీ టీవీ, CVR న్యూస్, N9 మీడియా, సిగ్నేచర్ స్టూడియో, BRK న్యూస్, CVR న్యూస్, ఐ న్యూస్, యోయో టీవీ, TV9, TV5, ETV, 6 టీవీ, 40 ఛానల్స్ ఇక్కడికి. దాని తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి.
దాని తర్వాత ఇగో మళ్ళీ మొత్తం ఇవి ఇట్లా లింకులన్నీ రిమూవ్ చేయాలి అని ఇవన్నీ నాకు ఏం లేదు, నేను కడిగిన ముత్యాన్ని అని ఈ లింకులన్నీ ఇవ్వడం జరిగింది. ఎన్ని లింకులు ఇచ్చింది? ఏందండి ఇది అంతా? మీడియా నా ఫ్యామిలీ, నేను ఈ మీడియాల నుంచే వచ్చినా అని మాట్లాడినావు కదా, నీ బుద్ధి అర్థమవుతుంది ఇక్కడ. ఈ మీడియా నుంచి వచ్చినా, నేను మీడియా అంటే నాకు చాలా ప్రేమ అభిమానం అన్నావుగా, నీ అభిమానం నీ ప్రేమ ఇక్కడే అర్థమవుతా ఉన్నది. ఇక ప్రజల ఇట్లా మంగ్లీ అభిమానము, ఆమె మంచితనాన్ని చూడండి ఒకసారి, ఆమె మంచితనాన్ని, ఆమె అభిమానం చూడండి ఎంత మంచిగా ఉన్నదో. అరే అన్ని పక్కన పెట్టండి, V6 నీ బతుకు V6 లేకపోతే నీ బతికేందని అడుగుతా ఉన్నాం మేము. లాస్ట్కి వస్తే నీ కన్నడ లాంటి V6 మీద కూడా నువ్వు పెట్టినావంటే నువ్వు అసలు నేను అప్రిషియేట్ చేయాలి. నేను మొత్తం అల్చలిగా చూడండి ఒకసారి, ఇన్స్టాగ్రామ్స్ మీద కూడా అంట మొత్తం ఆగం ఇక మొత్తం ఇట్లా అందరు ఇట్లా వణుకుతున్నారు, అందరు ఇట్లా గజ మొత్తం పైంట్లో నానిపోయినాయి మంగ్లీ. అందరు ఇట్లా అమ్మో మంగ్లక్క ఏమాయక్క ఇట్లా వణుకుతున్నారు అందరు. మా జీవితం ఛీ. అరే అయిపోయినా కొద్దికి తోడుకుంటా ఉన్నావు, దీన్ని అయిపోయినా కొద్దికి తోడుకుంటా ఉన్నావు. నువ్వే గుంత తీసుకొని నువ్వే గుంతలు పడి మళ్ళీ నన్ను గుంతలను కిర్రు, నేను కడిగిన ముత్యాన్ని అని మాట్లాడుతూ ఉన్నావు మంగ్లీ. అందింతకు సమాధానం చెప్పు. నీ ఇంట్లో రమావతి మాది ఏం చేస్తా ఉన్నాడు? నువ్వు ఏమాకాంత్ రెడ్డి సుబ్బు గురించి మాట్లాడినంత రమావతి మధు గురించి ఎందుకు మాట్లాడతలేవు? నీ కుంభకోళాలు ఏమన్నా బయటికి తీస్తాడనా? ఇక నువ్వు పెట్టే కేసులకి ఇక మొత్తం ఇక వణుకుతున్నారా? కొన్ని ఛానల్ నీ తప్పే లేనప్పుడు కొన్ని ఛానళ్ళకు ఫోన్ చేసి అన్నా కొంచెం వీడియోలు తీయని నేను ఎందుకు రిక్వెస్ట్ చేసినావు? అందులో మనకు కూడా కాల్ వచ్చింది. చేపియలేదా కాల్? మీరు మా ఛానల్ కాల్ చేపియలే వీడియోలు తీయమని? నీ తప్పే లేదు, ప్రూవ్ చేసుకో తప్పలేదని. గుడేరు నుంచి కట్టింది నీ తమ్ముడు తెలియదా? గుడి ఎట్లా కట్టిండో చెప్తలేరా నీ ఊరు ప్రజలే? సమాధానం చెప్పుకోలేక, ఎవిడెన్స్ చూపించుకోలేక ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నది మంగ్లీ. ఇది చూడండి, నాకేం సంబంధం లేదు ఇట్లకి ఇవన్నీ రిమూవ్ చేయాలంటే ఏం తెలియదు నాకు. ఇవన్నీ ఛానల్సే దగ్గర ఇవి బొచ్చలు ఉంటాయి ఈ ఛానల్స్. ఇక ఒకసారి చూడండి, ఇలా మన 2 ఛానళ్ళు ఉంటాయి, ఒకటి కూడా కాదు. E96 టీవీ కింద ప్లస్ టీవీ, E96 టీవీ ఒకటి కాదు 2 మీద పెట్టింది. పెట్టుకుంటే ఏమైతుంది చెప్పు? చెయ్యి, నువ్వే గెలుక్కో మంగ్లీ. ఏం చేద్దాం అనుకుంటా 240. ఇంకా బొచ్చడునేగా కింద. ఇదే అండి మంగ్లీ పరిస్థితి. పోయిన దాన్ని గెలుపుతా ఉన్నది మంగ్లీ. మరి ఏమనుకుంటా ఉన్నారు, ఏం చేద్దాం అనుకుంటారు? మొత్తం ఇప్పుడు మంగ్లీ మీద వీడియోలు చేసిన ఛానల్స్ అన్ని మొత్తం ఢిల్లీ చేపించే ప్రయత్నాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, హైకోర్టుకి వెళ్ళి ఏదో చేద్దామని చేస్తా ఉన్నారు. చేయండి, ఏం చేస్తారు? మీడియా వాళ్ళకి మన కొత్తనా? ఏందో మంగ్లీ ఏమనుకుంటుందో అర్థమవుతలేదు. మొత్తం ఇక ఆగం ఇది మొత్తం మీద మంగ్లీ E96 టీవీ మీద కూడా కేసు పెట్టింది. రేపు పొద్దున అందరినీ బొక్కలు లేపిస్తా, నేను మొత్తం వీడియోలు నేను క్లీన్ సిటీ ఉండాలి, నాకేం సంబంధం లేదు. సరే నీకు సంబంధం లేనప్పుడు బాధితుల దగ్గరికి వెళ్తున్న మంగ్లీ ఎందుకు పోలేదు అనేది అడుగుతా ఉన్నాం. బాధితుల దగ్గరికి మంగ్లీ ఎందుకు పోలే? దీనికి ఆన్సర్ చెప్పాలి మంగ్లీ. బాధితుల దగ్గరికి మంగ్లీ ఎందుకు పోలేదు? మరి మంగ్లీ సమాధానం చెప్పాలిగా. దీనికి చెప్పదు, ఇవి సమాధానాలు చెప్పదు, ఈ విషయాలకు సమాధానం చెప్పదు. ఇప్పటికైనా ఒక్క రోజన్నా ఒక్క బాధితునన్నా కలిసినావు మంగ్లీ? కలవవు. నువ్వు ఎందుకు కలుస్తావు? నీకేం అవసరం? నీ గురువు చెప్తా ఉన్నాడు నీకు డబ్బు పిచ్చి, నీ గురువునే లెక్క చేయలే నువ్వు. నీకేం లెక్కుంటుంది చెప్పు? నీకు పతనం మొదలైంది, అది గుర్తుపెట్టుకో. పతనం మొదలై ఇట్లా చేస్తా ఉన్నావు నువ్వు. నీ గుంత నువ్వే తోడుకొని అట్లా పడతా ఉన్నావు. మళ్ళీ ఇక్కడ మీడియానికి వెళ్ళుకుంటున్నావు చూడు, అసలు నెక్స్ట్ లెవెల్ అనుకో. ఇక నువ్వు నీకు ఇక తిరుగులేదు. పో. నీ గురించి బయట మీ తాండవాలు చెప్తురు, అవేవో ప్రోగ్రామ్స్ ఉంటాయంట. మీ 6 లక్షలు 7 లక్షలు అడుగుతా ఉన్నదంట రాను లేకుంటే. మళ్ళీ వెనుకో కాన్వాయ్, ముంగోటో కాన్వాయ్, కార్ ఇట్లా పోతుంటే మధ్యలో మేడం ఇట్లా కూర్చొని ఏమ్రా ఎట్లుంది మొత్తం మనది నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది మనది అట్లుంటుంది. మరి మంగ్లీ అంటే ఇట్లుంటుంది. లేచేసి వెనక కుయ్యం కార్లు వస్తుంటే ముంగట కుయ్యం వస్తుంటే మధ్యలో మంగ్లీ డ్రర్ గ్యాప్ అంటే మధ్యలో స్మెల్, ఎవడరా స్మెల్ వస్తుంది, ఇట్లుంటది మొత్తం. అట్లా చెప్తా ఉన్నారు. మొన్న ఒక సాగు పోతే అక్కడ చెప్తా ఉన్నారు తాండావాసులు, మంగ్లీని ఇట్లా అడిగినామన్నా మొత్తం మళ్ళీ ఇన్నోవా కార్లే ఉండాలి, ఏదొద్దంట ఇన్నోవా కార్లే ఉండాలంట. ఈ ఈజా ఏదో ఉంటది వీళ్ళ దాంట్లో, ఏదో ఉంటదంట. దానికి రమ్మంటే 6 లక్షలు అడిగి కనీసం మీ అన్ని విక్టిమ్ కార్డ్స్ వాడితే అన్ని ఉపయోగిస్తుంది. ఈ సంపత్ నాయక్ ఎటుపోయిండో ఇప్పుడు సప్పుడే లేదు. సంపత్ నాయక్ది ఎగిరిండు, ఇప్పుడు సప్పుడే లేదు. మొత్తం మంగ్లీ చూసుకో అన్నాడు. ఏం చూసుకున్నాడో ఇప్పుడు కత్తగే లేడు. మళ్ళా సంపత్ నాయకు ఎటుపోయినా సంపత్ నాయకు మొత్తం ఆగం అవుతుంది, గాబర్ అవుతుంది, సప్పుడేగా వంటివి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఎటువాయ మంగ్లీ స్టోరీ ఏం సప్పుడే లేకపోయే. సంపత్ నాయకు చూడు, రమోత్ మధు లవర్ బాయ్ ఎవరు? ఈ అమ్మాయి ఎవరు?
మంగ్లీ చెల్లెనేమే ఓకే ఇటు పెట్టిరేంది అంటే ఈ పిల్లనేనా ఆయన లవరు ఓ రామశంకర మొత్తం గుసలే గున్నా మామిన్లో భలే ఉన్నదిగా ఈడే కదా పైసలు లెక్క పెట్టినాడు వీడు మంగ్లీనికి ఏం చేస్తున్నాడు కూరగాయలు వంకాయలు దొంపుతుడా రమావత్ మధు దోసక తిన్నాం మంచిగా మామిడి తోటలో అదే ఏం తోట అది ఏం మామిడి తోట ఉన్నట్టు ఇంకా నిమ్మకాయల తోట ముంగడ టమాటా వంకాయ రెండు వంకాయలు మంగ్లీకి అంటే వంకాయలు తెంపి మంగ్లీకి టమాటాలు వంకాయలు తెంపి మంగ్లీకి ఈయనకి తోటలో పోయి కూర్చొని ఫోటో దిగి అడ్డంగా తిరిగిపోయారు ఈడేక పైసలు లెక్క పెట్టినాడు ఏమరా మంగ్లీ తెలియదన్నాగా మంగ్లీ వాడు ఎన్నికి ఎవడన్నా ఎయిటింగ్ చేసిండు అది ఇదా అండి డబ్బులు లెక్క సంపత్ నాయక సంపత్ నాయక అండి డబ్బులు పెట్టే ఒక ఆంటీ ఈ అమ్మ శివరాత్రి ఆంటీవి డబ్బులు లెక్క పెట్టినాడు నీ వెనకనే ఉండే మంగ్లీ ఇక చెప్పు ఇక చెప్పు మంగ్లీ ఎట్లా చేద్దాం చెప్పు తెలియదా నీకు ఈడు ఎట్లొచ్చిండు ఏ లెక్క క్రియేట్ చేసిరా అని ఎట్లా మంగ్లీ ఎక్క నిన్ను అక్కనాలంటే సిగ్గైతుంది నాకు సరే ఇప్పటికైనా ఇంకా గెలుక్కొని ఇంకా పెద్ద చేసుకోవాలని నువ్వేదో పక్కు పట్టిన పుండుని ఇంకా గెలుపుతా ఉన్నావు పుండుకు పక్కు పట్టిన పుండుని ఇక నీ ఇష్టం ఇక నీ కర్మ ఎంత మందితోని నీకు ఫాస్ట్గా మాట్లాడినా నేను ఒక సందర్భంలో సుబ్బు అదేంటి మొత్తం బాధ్యతలు వచ్చినప్పుడు మంగ్లీని అట్లా చేయకండి అని లాస్ట్కి వస్తే నీకు ఎందుకురా సపోర్ట్ చేసిన అనిపిస్తుంది నాకు ఛీ ఇది మంగ్లీ స్టోరీ మొత్తం మీద కేసులు నేనైతే ఇక నిద్ర పడతలేదు నాకైతే పాపం మంగ్లకి ఏమన్నా దొరికితే అక్క సారీ అక్క తప్పైంది అక్క ప్లీజ్ ఒక తీసేయక అడుగుతా అనుకోడు అంత అయ్యో రామ సిగ్గు అవుతుంది నాకు మంగ్లక్క అని చూస్తే రామ అక్క చూడు ఎట్లా క్యూట్గా నవ్వుతుంది అక్క నమస్తే మంగ్లగా ఎట్లనో మర్చిపోయినావా తమ్ముని మొత్తం అప్పుడు డీలా బెతిరిసద్దరాన్ని కల్పించడం మనకు నువ్వే నీ మీద నాకు మంచి అభిమానం స్టిల్నో ఉంటుంది నేను మంగ్లీ బిగ్ ఫ్యాన్ ఇక నాకు ఆమె పక్కన ఫోటో దిగే అదృష్టం లేదు ఒక ఫోటో కొడతాం ఇలా మొత్తం అక్క ఇది మొత్తం మీద నడుస్తూ ఉన్నది రైట్ ఒకసారి అయితే మొత్తం మీద మంగ్లీ కేసు పెట్టి ఇందాక తీసుకొచ్చిన పరిస్థితి ఇది ప్రజలారా మంగ్లీకి సంబంధించింది హేమకాంత్ రెడ్డి కావచ్చు రమావత్ మధు కావచ్చు మొత్తం మీద ఇది నడుస్తూ ఉంది డబ్బులు లెక్క పెట్టేటోడు తెలియదు అన్నది మంగ్లీ వెనకనే నిలబెట్టుకుంది అని మొత్తం మీద ఇది పరిస్థితి చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుంది ఏందనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏంటి ఏందనేది నేనైతే ఒకటి చెప్తున్నా ఊరికే గెలుక్కొని మీడియాతో పెట్టుకోకు మంగ్లీ గారు అని చెప్తా ఉన్నా నీ మీద మెంటల్గా ఫోకస్ చేస్తే వేరే విధంగా ఉంటుంది వేస్ట్గా గెలుక్కోకు అని చెప్తున్నా రైట్ థ్యాంక్ యూ సో మచ్